హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జైనోస్టాటెక్. ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియోలో వచ్చేసి లోన్ బజార్ పోర్టల్లో మనం వచ్చేసి లోన్కు సంబంధించిన లీడ్స్ ఏ విధంగా జనరేట్ చేయొచ్చు అని చూసాము. నెక్స్ట్ వచ్చేసి ఈఎంఐ కలెక్షన్స్ ఏ విధంగా చేయొచ్చు అని చూసాము. దాని తర్వాత వచ్చేసి క్రెడిట్ కార్డ్స్, బజాజ్ ఈఎంఐ కార్డ్ ఏ విధంగా ఓపెన్ చేయొచ్చు అని చూసాము. నెక్స్ట్ వచ్చేసి అకౌంట్స్ ఓపెనింగ్ కూడా ఏ విధంగా చేయొచ్చు అని చూసి నేర్చుకున్నాము. దాని తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా బజాజ్లో ఏ విధంగా చేయొచ్చు అనేది కూడా నేర్చుకున్నాము. సో ఈ వీడియోలో ఏంటంటే ఇవన్నీ కూడా ప్రాసెస్ చేయాలి అంటే కస్టమర్కి వచ్చేసి ఉండాల్సింది ఏంటంటే సిబిల్ స్కోర్ అనమాట. ఓకే, సో కస్టమర్ యొక్క సిబిల్ స్కోర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేసిన తర్వాత ఇవన్నీ చేస్తే మన లీడ్స్ అనేవి సక్సెస్ఫుల్గా అయిపోతాయి అనమాట. ఓకే అండి, సో ఈ వీడియోలో మనం కస్టమర్ యొక్క సిబిల్ స్కోర్ ఏ విధంగా చెక్ చేయొచ్చు అనేది చూద్దాము. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, లోన్ బజార్ పోర్టల్లో మీరు చూసుకున్నట్లయితే, అబ్జర్వ్ చేసినట్లయితే రైట్ సైడ్లో టాప్ డౌన్లో మీకైతే క్లిక్ హియర్ టు చెక్ సిబిల్ స్కోర్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఓకే, సో దానిపైన క్లిక్ చేసేయండి. సో ఇక్కడ ఉంది కదా, సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి క్లిక్ హియర్ టు చెక్ యువర్ సిబిల్ స్కోర్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనిపైన క్లిక్ చేయండి. ఓకే, సో క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లాగిన్ విత్ డిజిటల్ సేవ కనెక్ట్ అని చెప్పేసి రావడం జరుగుతుంది అనమాట. దీనిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు అయితే ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, టోటల్ అప్లికేషన్స్ మనం ఎన్నైతే అప్లికేషన్స్ పెట్టామని చెప్పేసి అది రావడం జరిగింది. నెక్స్ట్ మనం రిపోర్ట్స్ ఎన్ని జనరేట్ చేస్తామని ఇక్కడ షో చేయడం జరుగుతుంది. అలాగే నో హిట్ అని చెప్పేసి ఒక ట్యాబ్ అయితే ఓపెన్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, మనం ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేస్తామని ఇక్కడ షో చేయడం జరిగింది అనమాట. సో మీరు సిబిల్ స్కోర్ కస్టమర్ది చెక్ చేయాలి కాబట్టి మీకు లెఫ్ట్ సైడ్లో మెనూ ఉంటుంది అనమాట. సో మెనూలో చూసుకుంటే మీకు ఇక్కడ హోమ్ అని చెప్పేసి ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇండివిజువల్ రిపోర్ట్ అని ఇక్కడ ఉంది. దాని తర్వాత రిపోర్ట్స్ అని ఉంది కదా. సో ఇక్కడ మీరు సెకండ్ దానిపైన క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ సెకండ్ దానిపైన క్లిక్ చేసినట్లయితే ఇండివిజువల్ రిపోర్ట్ అని దీనిపైన క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేయగానే మీకు వచ్చేసి నెక్స్ట్ పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ కస్టమర్ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని చెప్పేసి రావడం జరిగింది. ఎవరైతే కస్టమర్ యొక్క సిబిల్ స్కోర్ మీరు చెక్ చేయాలనుకుంటున్నారో అక్కడ ఆ కస్టమర్ యొక్క మొబైల్ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసి ఇక్కడ సెండ్ పైన క్లిక్ చేయండి. ఓకే, సెండ్ పైన క్లిక్ చేయగానే కస్టమర్ యొక్క మొబైల్కి అయితే ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది. సో మీకు ఇక్కడ వచ్చేసి స్క్రీన్ పైన ఎంటర్ ఓటీపీ అని చెప్పేసి నెక్స్ట్ ఒక పేజ్ అయితే ఓపెన్ రావడం జరుగుతుంది అనమాట. సో అక్కడ మీరు కస్టమర్ యొక్క ఓటీపీ ఎంటర్ చేసి ప్రొసీడ్ బటన్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ పేజ్కి అయితే తీసుకెళ్తుంది అనమాట. సో అక్కడ కస్టమర్ యొక్క డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేసేసి పే అనే ఒక బటన్ ఉంటుంది, పే చేసేయండి. పే బటన్ పైన క్లిక్ చేయగానే మీకు వ్యాలెట్ పేమెంట్ పేజ్కి అయితే తీసుకెళ్తుంది అనమాట. సో అక్కడ పేమెంట్ వచ్చేసి 200 రూపీస్ అయితే షో చేయడం జరుగుతుంది. బట్ మనకి సిఎస్సి వ్యాలెట్ నుంచి 153 రూపీస్ అయితే డిడక్ట్ అనేది కావడం జరుగుతుంది అనమాట. సో దీంట్లో వచ్చేసి అంటే మన కమిషన్ వచ్చేసి 47 రూపీస్ అనేది మన కమిషన్ అనమాట. 200 రూపీస్ మన కస్టమర్ నుంచి కలెక్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం సిఎస్సి డిజిటల్ సేవ పోర్టల్లో సిబిల్ స్కోర్స్ అనేవి చెక్ చేయొచ్చు అనమాట. సో దీని తర్వాత మనం వాళ్ళ యొక్క సిబిల్ స్కోర్ని బట్టి మనం ఏదైతే లోన్ జనరేట్ లోన్కు సంబంధించిన లీడ్ జనరేట్ చేయాలనుకుంటున్నామో ఆ లోన్కు సంబంధించిన క్రైటీరియాలో సిబిల్ స్కోర్కు ఈక్వల్ ఉందా లేదా అని చూసుకొని క్రైటీరియాకు ఎలిజిబిలిటీ అయితే మనం లీడ్ అయితే జనరేట్ చేయొచ్చు. ఆ లీడ్ అనేది సక్సెస్ఫుల్ అవుతుందన్నమాట. ఓకే అండి, సో ఈ వీడియోలో మనం సిఎస్సిలో లోన్ బజార్ పోర్టల్లో సిబిల్ స్కోర్ ఏ విధంగా చెక్ చేయాలని చెప్పేసి నేర్చుకున్నాం కదా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అంతేకాకుండా కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ జైనోస్టాటెక్.